నీలాంటి కోడల్నే ప్రతి ఇల్లు కోరుకుంటుంది లక్ష్మి. నీలాంటి కోడలుంటే ప్రతి ఇల్లు దేవాలయంలాగే కనిపిస్తుంది. ప్రతిరోజు ఒక పండగ జరుగుతున్నట్లే అనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? ఎందుకో బాగా సంతోషంగా కనిపిస్తున్నావు. మీకొక మాట చెప్పనా? పెళ్ళైన ప్రతి అమ్మాయికి అత్తారింటికి వెళ్లే ముందు తన మనసులో ఎన్నో ప్రశ్నలుంటాయి, తెలియని ఏవేవో భయాలుంటాయి. అత్తారింటికి వెళ్ళాక నా భర్త ఎలా ఉంటారు, నా అత్తమావలు నాతో ఎలా నడుచుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళు నన్నెలా చూసుకుంటారు అని. నేను కూడా అలాగే కొన్ని వందల ప్రశ్నలతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టాను. కానీ ప్రతి ప్రశ్నకి ఇప్పుడు నాకు సమాధానం దొరికేసింది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే భర్త, నన్ను గౌరవించే కుటుంబ సభ్యులు, అన్నిటికీ మించి నన్ను అభిమానంగా చూసుకునే అత్తమావలు. ఇందాక అత్తయ్య గారు అన్న మాటలు విన్నారా? నా మీద ఎంత నమ్మకం, నా మీద ఎంత గౌరవం. ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మంది అమ్మాయిలకి దొరుకుతుంది. ఏ కష్టమూ రానివ్వకుండా ఎంతో పదిలంగా చూసుకునే కుటుంబం ఇలా ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి? అన్నిటినీ పక్కన పెడితే ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త దొరకడం ఎంత అదృష్టం. నేను చాలా అదృష్టవంతురాలి కదా మిత్రగారు. చెప్పండి మిత్రగారు, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం కదా. నువ్వు నీ ప్రేమ లేకుండా నేను కూడా బ్రతకను. ఇక్కడే చచ్చి చూపిస్తా. మనీషా, మనీషా, మిత్ర, వాట్ ఆర్ యు డూయింగ్? మనీషా, వాట్ ఆర్ యు డూయింగ్? మరి నువ్వు లక్ష్మితో శాశ్వతంగా ఉండిపోతే నేనేమైపోతాను నువ్వు ఆలోచించావా? మిత్రగారు, సడన్ గా ఏంటి అంత ఎక్కిళ్ళు వస్తున్నాయి? ఏమో లక్ష్మి, అనుకోకుండా స్టార్ట్ అయ్యా. ఒక్క నిమిషం, వాటర్ తాగండి. నన్ను క్షమించండి మిత్రగారు, మీ అనుమతి లేకుండా నేను మీకు ముద్దు పెట్టాను. కావాలని పెట్టలేదు. ఒక్కసారిగా అవాక్కైతే ఎక్కిళ్ళు ఆగిపోతాయి కదా, అందుకే మీ ఎక్కిళ్ళు ఆపడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. అమ్మయ్యా, నవ్వారా? నేను ముద్దు పెట్టినందుకు నా ముక్కు ఎక్కడ పగల కొడతారో అని భయం వేసింది తెలుసా?
నేను మరీ ముక్కు పగలగొట్టేంత పెద్ద విలన్లా కనిపిస్తున్నానా? ఆ, అలా అని కాదు, మీరేమో శ్రీరామచంద్రుడు లాంటి వారు. నేను సీతలాగా ఉండి ఒకేసారి శూర్పణఖలాగా ప్రవర్తించానేమో అని చిన్న డౌట్. నువ్వు ముద్దు పెట్టింది నీకు తాళి కట్టిన భర్తకి. నిన్ను ఒక్కోసారి చూస్తుంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది లక్ష్మి. నీతో కాసేపు ఉంటే చాలు, మనసులో ఉన్న దిగులంతా దరిదాపుల్లో కూడా లేకుండా పారిపోతుంది. నువ్వు కాస్త అమాయకంగా మాట్లాడితే చాలు, ఆ అమాయకత్వం చూసి ఎవ్వరి పెదవుల మీదైనా టక్కున చిరునవ్వు పుట్టేస్తుంది. ఏంటి ఈరోజు అందరూ నన్ను తెగ పొగిడేస్తున్నారు? ఇందాక అత్తయ్య గారు, ఇప్పుడు మీరు. ఈ రోజుకి నేను ఇంక భోజనం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అదిగో ఆ అమాయకపు మాటలతోనే అందరినీ మాయ చేసేస్తున్నావు. నా కొడుకు సంతోషం నాకు ముఖ్యం. వాడు ఎవరితో ఉంటే వాడి బ్రతుకు బాగుంటుందో ఇకపై వాళ్లతోనే ఉండబోతాడు. నీ మొండితనానికి మిత్రని బలి కానివ్వను. అది చూద్దాం. మనీషా, జరిగిన దాన్ని 10 సార్లు గుర్తు చేసుకోవడం వల్ల జరిగింది మారిపోదు. మారకపోవచ్చు మామ్, కానీ జరిగిన దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచిస్తున్నాను. ఏమో మనీషా, ఈ విషయంలో నీకు ఎలాంటి సలహా ఇవ్వలేకపోతున్నాను. ఏం చెబితే నువ్వు మళ్ళీ ఏ ముప్పు తలపెడతావోనని భయపడుతున్నాను. మామ్, నువ్వు మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏం చేయబోతున్నావు? వెంటనే నీరజ్కి ఫోన్ చేసి తనని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని, మేము కలిసి జీవించబోతున్నాము అనే భ్రమలో నుంచి బయటికి రమ్మని ఖరాఖండిగా చెప్పేస్తాను. నిన్న వాళ్ళు ఒక శుభవార్తలా అందరికీ చెప్పుకున్నారు. పండగ జరిగినట్టు సంబరపడిపోయారు. నిన్న మనం సడీ చప్పుడు చేయకుండా సైలెంట్గా కూర్చున్నాం. ఇప్పుడు హఠాత్తుగా చెబితే ఏ అపనిందలు వస్తాయో కొంచెం ఆలోచించు మనీషా. అపనిందలొస్తాయని అందరూ ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ ఉంటే తర్వాత ఇంకా అనార్థాలు వస్తాయి. అవి జరక్క ముందే మనం జాగ్రత్త పడటం మంచిది మామ్. ఇదిగో టైంకి నీరజే కాల్ చేస్తున్నాడు. హలో. హలో మనీషా, నీకో ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నేను కూడా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నీరజ్. సరే సరే, ముందు నేను చెప్పేది విను. రేపు నేను తాతయ్య మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం. మిత్ర వాళ్ళ ఇంటికా? ఎందుకు? లక్ష్మి తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ మనవరాలు కదా, అందుకే. నిన్న లక్ష్మితో బాగా కనెక్ట్ అయ్యారు. అది కాకుండా మిత్ర వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా విని ఒకసారి వాళ్ళని కలవాలి అంటున్నారు. అందుకే వెళ్ళాలనుకుంటున్నాం. సరేలే. సరే మరి అనేసి ఊరుకుంటే ఎలా? అసలు వాళ్ళ పరిచయం అయిందే నీ వల్ల. నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అందుకే రేపు అనంత అంటే నువ్వు కలిసి మిత్ర వాళ్ళ ఇంటికి వచ్చేయండి. మనీషా, నిన్నే. రేపు మార్నింగ్ నేరుగా అక్కడికి వచ్చేయండి, సరేనా? సరే నీరజ్. సరే మరి ఉంటాను. నీరజ్, ఒక నిమిషం. ఏంటో త్వరగా చెప్పు, నాకు కొంచెం పనుంది. చెప్పాను కదా నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని. మనీషా, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్, ఓకేనా? బాయ్. అది కాదు నీరజ్. నీరజ్, నీరజ్. ఏమైంది మనీషా?
బేబీ బేబీ నీకొక విషయం తెలుసా? నువ్వు పరిచయమైనప్పటి నుంచి నా ప్రపంచమే మారిపోయింది. నీ ప్రేమలో పడ్డప్పటి నుంచి నాకు ప్రతి క్షణం స్వర్గంలా అనిపిస్తుంది. నాకు కూడా అంతే హన్సిక. నువ్వు పరిచయం అయ్యాక ఆకలి అనేది ఉంటుందనే మర్చిపోయాను. నిద్ర అనే ఫీలింగ్ని వదిలేశాను. కేవలం హన్సిక హన్సిక అంటూ హన్సిక జపమే చేస్తున్నాను. నువ్వు నాకు పరిచయం అవడం, నీ ప్రేమలో పడ్డం నా అదృష్టం బేబీ. లేదు హన్సిక, అదృష్టం అంటే నాది. దేవకన్య లాంటి నువ్వు నాకు దక్కేవంటే అది నా అదృష్టమే కదా. నా ప్రేమను అర్థం చేసుకుని నీ ప్రేమను పంచుతున్నావు. చాలా థ్యాంక్స్ హన్సిక. థ్యాంక్స్ బేబీ. రేపు మనందరం పబ్లో కలుసుకుందాం, ఫుల్గా చిల్ అవుదాం, ఫ్రెండ్స్ అందరికీ పార్టీ చేసుకుందామని చెప్పేస్తా. ఏమంటావ్? నువ్వేమంటే అదే అంటాను హన్సిక. ఎందుకంటే నేనెప్పుడో నీకు భక్తుడినైపోయాను, నీ బానిసగా మారిపోయాను. నువ్వేం చెప్పినా తలాడిస్తాను. థ్యాంక్ యూ బేబీ. ఓకే బేబీ, సీ యూ టుమారో. సీ యూ టుమారో బేబీ. బాయ్ బాయ్. ఏంటి హన్సిక ఇది? నీ వయసులో నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అలాంటిది నువ్వేంటి ప్రేమ అంటున్నావు, పబ్బులు అంటున్నావు, పార్టీలు అంటున్నావు? అవును అంటాను. అయితే నీకేంటి? నువ్వు చేస్తున్న పనులన్నీ నాకు తెలిసాయి కాబట్టి సరిపోయింది. ఇవన్నీ మీ అన్నయ్యలకు కానీ అత్తయ్య మావయ్యలకు కానీ తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావా? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు, కానీ నీ వల్లే ప్రతిదీ తెలుస్తుంది. పోయినసారి కూడా అంతే, నీ వల్లే అందరి ముందు నా పరువు పోయింది. నువ్వు నోరు మూసుకునుంటే చాలు. నేను నోరు మూసుకోవడం ముఖ్యం కాదు హన్సిక, ఇలాంటివి నువ్వు తగ్గించుకోవడం ముఖ్యం. ఇలాంటి వయసులో నువ్వు కొంచెం చనివిస్తే... అమ్మ తల్లి, నీ ప్రసంగాలు ప్రవచనాలు ఆపుతావా? నాకేం చేయాలో ఎలా నడుచుకోవాలో బాగా తెలుసు. దయచేసి నువ్వు మాత్రం సలహాలు ఇవ్వకు. చందు, హన్సికని మాత్రం భలే బుట్టలు పడేశావే. అవును మరి, దాని వెనకాల బోలెడంత ఆస్తుంది. దాంతోపాటు నేను ఎంత అడిగితే అంత ఇచ్చేసే అమాయకత్వం ఉంది. దాన్ని వాడుకుని మనం సెటిల్ అయిపోయేంత డబ్బు మనం లాగేయాలి. దాని తర్వాత నువ్వు నేను హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అప్పటి వరకు కాస్త బేబీని మెయింటైన్ చేయాలి కదా. సరే క్యారియర్, నువ్వేం చేసినా మన ఫ్యూచర్ కోసమే చేస్తావు కదా. యువర్ రైట్ బేబీ. వివేక్, అత్తయ్య గారు, తాతయ్య గారు, తాతయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. రండి తాతయ్య గారు. కూర్చోండి తాతయ్య గారు. అత్తయ్య గారు, మావయ్య గారు, ఈయన ప్రసాదరావు గారు, మన నీరజ్ వాళ్ళ తాతయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. కూర్చో బాబు. అనంత, ఎలా ఉన్నావు? బాగున్నాను దేవయాని.
అందరూ కట్టుకొని వచ్చారు. ఏం మనిషా, ఏంటి సంగతి? మావయ్య గారు, ఈయన మా తాతయ్య గారికి కూడా చిన్ననాటి స్నేహితులు. ఎక్కడ అచ్యుతరామయ్య, ఎక్కడ వాడి మనవరాలు తిరిగి తిరిగి వచ్చి నా పుట్టినరోజు నాడు కలవడాలు. ఇలాంటివన్నీ చూసినప్పుడే ప్రపంచం చాలా చిన్నదనిపిస్తుంది. మీరు చెప్పింది అక్షర సత్యం ప్రసాదరావు గారు. ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, చివరికి ఇంకెక్కడో కలుస్తాం. ఇదిగో ఈరోజు ఇలా కలిసినట్టు. మా నీరజ్ కూడా మీ కుటుంబం గురించి చాలా బాగా చెప్పాడు. ఉమ్మడి కుటుంబాలంటే ఎలా ఉండాలో అలా మీ ఫ్యామిలీ ఉందని చాలా గొప్పగా చెప్పాడు. అందుకే మీ అందరినీ ఒకసారి కలవాలనిపించింది. అదీ కాకుండా మా లక్ష్మి అత్తగారిల్లు కూడా కదా, అందుకే చూసి వెళదామని వచ్చాను. చాలా సంతోషం అండి. ఇప్పుడిప్పుడే నీరజ్ మాకు దగ్గరయ్యాడు. అలాగే మీరు కూడా మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. నీ మొండితనానికి మిత్రని బలి కానివ్వను. అది చూద్దాం. ఇంతకీ అసలు విషయమే అడగడం మర్చిపోయాను. నీరజ్కి మనీషాకి త్వరలో నిశ్చితార్థం చేయబోతున్నారని విన్నాను. అవును అరవింద్ గారు, అనుకోకుండా వాళ్ళ ప్రేమ విషయం బయటపడింది. దాంతో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. త్వరలో నిశ్చితార్థం పెట్టేసి ఆ తర్వాత పెళ్లి కూడా చేసేస్తే వీడితో పాటు మనీషాను కూడా అమెరికా పంపించవచ్చని నా ఆలోచన. మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు? అదే, దానికోసమే ముహూర్తాలు త్వరలో చూడాలి. ఒక మంచి విషయం గురించి అనుకున్నామంటే అది వీలైనంత త్వరగా అయిపోవాలండి. సాగదీస్తూ కూర్చుంటే సంవత్సరాలు గడిచిపోతాయి. అత్తయ్య గారు చెప్పింది నిజం. మనీషా నీరజ్లది చూడు చక్కని జంట. అందరి దిష్టి పడకముందే త్వరగా పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఈరోజు ఎలాగో మంచి రోజే. ఆ ముహూర్తాలు పెట్టేదేదో ఈ రోజే పెట్టేస్తే సరిపోతుంది కదా. మంచి ఆలోచన అరవింద. ఏమంటారు ప్రసాదరావు గారు? దాందే ఉంది, ఈ రోజే పెట్టించేద్దాం. మా పంతులు గారిని రప్పిస్తాను. వెంటనే వీళ్ల పేరు బలాల మీద ముహూర్తం ఆయనే పెడతారు. మంచిదండి, అలాగే పిలిపించండి. వామ్, అసలు ఏం చేస్తోంది? మనీషాకి నిశ్చితార్థం చేసేయాలని ఎందుకు ఇంత ఆరాటపడుతోంది? పంతులు గారు, అర్జెంటుగా మీరు మా ఇంటికి రావాలి. విషయం ఏంటో చెప్పండి అమ్మా. అర్జెంటుగా ఒక నిశ్చితార్థం కోసం ముహూర్తం పెట్టాలి. వస్తారా? ఓ తప్పకుండా, ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా. మంచిది.